హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకుంటున్నాము. చూడండి, వెనకైతే మనం అమ్మవారిని అక్కడ కొలువు చేసుకోవడానికి పీట అయితే సిద్ధం చేసుకుంటున్నాము. డెకరేషన్ అలాగే చేసుకుంటున్నాము. ఆ పూలు వచ్చేసి రాత్రి కట్టేసినాం అనమాట, పని పొద్దున తక్కువ ఉంటుందని. మామూలుగా ఇంట్లో డైలీ మాదిరిగా దీపారాధన చేసుకొని పూజ అయితే ఇక్కడ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం పీఠం దగ్గరికి వెళ్ళి పీట దగ్గర ముగ్గు వేసుకొని ఎలా చేసుకోవాలి ఏం కదా అనేది చూపించేస్తాను, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చే శుక్రవారం మీ ఇంట్లో కూడా చేసుకోవాలి. ఓకే, జాన్ అయితే ముగ్గేస్తుంది. పసుపు పట్టించుకొని ముగ్గేసుకోవాలి. రోజు సాంగ్స్ పెట్టుకునే పాడైతే వాయిస్ ఓవర్ లేకుండా బాగా తీసుకోవచ్చు వీడియోలు. ఆడబెడతాం తర్వాత. ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ, కేశవాయ స్వాహ. తాగవా? ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. 3 సార్లు అనకాల. నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చేతిని కడుక్కో. ఇప్పుడు కనపడుతుందిరా కెమెరామ్యాన్? ఫోన్ కనపడతాయిలే, ఇప్పుడు కనరాలే. మమ ఉపాత్త సమస్త నువ్వు నవ్వుకుంటుంటే ఇంకా పూజ చేసినట్టే. దురిత తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభో శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మశ్రీ ద్వితీయ పదార్థే శ్వేతత్తరాకల్పే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతదేశే వర్షే భారతఖండే మోరో దక్షిణాభాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశ
अस्मिन् वर्तमान व्याकरणचन्दनस्य श्री श्रावणमासे शुक्लपक्षे परिपूर्णं थिये शुक्रवारसे श्री वरलक्ष्मी देवते मुद्दिश्य श्री वरलक्ष्मी देवते प्रीत्यर्थं कलोष्यते विधानेन युवशक्ति ध्याने अविवाहानादि షాడోషపరచ పూజం కరిష్యే. వచ్చిందరా? వీడియో ఆన్ చేసినావు కదా? చేసినావు నేనా? పసుపు గణపతి చేయాలి. ఏం చేసినావు నువ్వు? ఇటు పెట్టినప్పుడు ఇక్కడ వినాయకుని విగ్రహం తయారు చేసేటప్పుడు కరెక్ట్ ఆడ పెట్టుకోవచ్చు నువ్వు వీడియో. నాకు కనిపిస్తుందా? సరే ఓకే డన్. పసుపు పోయి కొద్దిగా ముద్ద చేయాల. ఇప్పుడు సర్లే కనిపించేయండి, మనం ఏం చూసే చేస్తున్నాం కానీ పసుపుతో ముద్ద చేయాలి. ఇందులోచా దండ పెట్టని ఉండదంట. పోయి చాలు 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 ఆయనకి ఎందుకు నవ్వుతున్నావు? నాకెందుకు వచ్చింది నీకు? నువ్వు చేస్తాసి నువ్వు చదువులే చూసి నువ్వు చదువు. ఏం బాలేదా అంటే అంటే ఆ పాపి చదువుతున్నావు అంట అంతా కలుపుతుంది రౌండ్ ఉంటాయి. కోన్ కావాలా? ఇట్లా పీసుకున్నట్లు అంటే బాగా స్మూత్గా వస్తుంది. అది చేసిన ఏంది తెలుగు బాగా చదువుతావు ఒకటేసారి బాలేదా? అంటే ఇప్పుడు పూజారులు ఎట్లా చదువుతారు అట్లా చదువు. పూజారులు ఎట్లా చదువుతారంటే వాళ్ళకి టక చదువుతారు. చదువుతున్నాడు. మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే బాబునే చెలువు శివైన అన్నీ చదివేది. గణపతి అది గణపతి కాడ పూజ చేయనుకుంటాడు అప్పుడు కూడా చెప్పుకొని వాడినే చూసుకుంటాడు అని వినాయకుడే. చదివి అలవాటు గుర్తు పెట్టుకో మళ్ళీ ఆ నుంచి చదివావు. బొట్లు ఇప్పుడు కత్తాలు ఉండు. నువ్వు శుక్లాంబరధరం విష్ణు ఇది చదువు పట్టం నేను పూజ చేస్తావు ఊకే వీడు ఉన్నటివి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వజ్ఞాప శాంతయే ఓం ఏకదంతాయ నమః 16 నేములు ఉంటాయి అవి చదువు అంతే. వినపడాలా బాగా పట్టు. నువ్వు చిన్న కొంచెం చెప్పు బాగానే నా అమ్మ కదా లేని పడతాను చెప్పు కానీ కానీ లే కానీ కుంకుమ వల్ల తర్వాత ఇప్పుడు కానీ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కాపిలాయ నమః ఓం
గజకర్ణాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విష్ణురాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణేశాయ నమః. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం పాలచంద్రాయ నమః ఓం గణాజనాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరాంబాయ నమః ఓం స్కందపూర్వాజనాయ నమః. ఇలా ఇప్పుడు అంటే అలా ఉందిలే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. అక్షంతలు అన్ని దగ్గర ఉండాల. డైరెక్ట్ పెట్టి ఎవరైనా చేస్తారు రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు. పసుపు గణపతితో అక్షంతలు తీసుకోమ్మా. ఈ ఏళ్ళు తలగకుండా తీసుకో అక్షంతలు. ఫస్ట్ నీకు నాకు వచ్చనే ఉంది కదా. పసుపు కుంకుమ ఒకటి ఆకులు తీసుకొని అట్ట 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 పెట్టు. ఒక్కొక్కటి పెట్టండి అన్న నువ్వు చదువుతుంటే. ఏండా కత్త తెగినాయి కట్టేనా తెగినాయి. రావంటివి వచ్చాయి ఊగా కదా పట్టుకుందారని అప్పుడు పాకట్లే కదా పెట్టొస్తే నిజులు పెట్టినావా? అవుతాడు అవుతాడు రోజు బయట కూర్చొని వెయిటింగ్ న్యూస్ అవుతానే ఉంటాడు. మళ్ళీ తీసి పెట్టేది వినాయకుని సైడ్కి. ఇలాంటి ఇన్ని ఉన్నాయని మనకి ఏం అడ్డం లేదు. చాలే ఆటలు అవన్నీ పెట్టాను. ఏంది చాలు. మూడైనాయి గాడ ఒకటి పెట్టు. ఫ్రంట్లో పెడతాను. ఈడొకటి పెట్టు. 7 అయినాయి. 8 ఇంకా 2 పెట్టు. పెడితే ఒకటో చోటుని కరెక్ట్ పెట్టు. అంతేలే. ఇది గరక గరక పెట్టేసి ఇట్లా ఇట్లా కొంచెం ముందు ఆవాహనం సమర్పయామి. అదైతే నాకు చదివేది. కరెంట్ పోయినా మళ్ళా అది కాదు దారం పోగులేదు. ఇది అది కాదు లావు దారం. దారం 9 కూరలది చిన్న ఊకే ఏం పెద్ద వద్దు. ఆవాహనం సమర్పయామి అంటే వీడికి రావాలని వినాయకుడు. నువ్వు చూస్తే తర్వాత కూర్చోవడానికి ఆసనాన్ని సమర్పించడం. ఆసనం సమర్పయామి. పాద్యం సమర్పయామి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు. అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కోవడానికి నీటిని ఇవ్వడం. ఆచమనీయం సమర్పయామి. కడుక్కోవడానికి తాగడానికి ప్రజానీయం. జంజము పసుపు పట్టియాలో పట్టి అంత పెద్దనా.
నియర్ బై గంధం దగ్గరలో గంధం తోట తర్వాత ముడియాలి కదా గిన్నె అంటే ఇంకో గంధం గంధం తీసుకో గంధం తీసుకొని వెయ్యి ఎడవస్తుందో దాంట్లో పోయి గంధం సమర్పయామి పుష్పం అవట్ట కాదు ఒక్కొక్కటి తీసి పెట్టు అదొకటి విఘ్నేశ్వరుని పూజ ఇది మా అమ్మ యాదే ఉందనుకో మళ్ళీ కలశానికి ఉండని గులాబీలో ఇంకా ఇలా దండలు చదువు ఇప్పుడు ఏం లేవు చదివినా ఆల్రెడీ నాకు ఉంది కొంచెం నెత్తి పడదు ఏ పుష్పైజ పుష్యాయామి రకరకాల పూలు పత్రాలతో అష్టోత్తరం చదువుతూ అలంకరించడం అంట అష్టోత్తరం చదువు మళ్ళీ ధూపం సమర్పయామి అంటే అగరబత్తులు వెలిగాలి వెలియాలని నాకు తెలుసు నీకు చెప్తున్నా పటాకి పెట్టా ధూపం తర్వాత దీపం దీపం అనిపించా దాన్ని తీసుకో ధూపం తర్వాత ఏం దీపం కాదు ఆర్డర్ ఏం చేయలేదు పోసినాలే ఎన్ని పెట్టాలి నిండా లేలే ఆకులు నిలబడవా అతము అగరబత్తులు పెట్టేది అతము అవి పండులో పెడతాడంట ఇప్పుడు వంటి ఫస్ట్ నువ్వే కరుగుతుందండి నాకేం తెలుసు కొంచెం మా దగ్గర ఉండాలా అగ్గి పెట్టి నీకన్నీ కదా అది తెచ్చింది అది ఉదకలేటు నీకు పండు కదా పండుగ నువ్వు అది చదువుతుంటావు నేను దీపాలు ఏం లేదు చదవలేదు నువ్వే చదువు ఇప్పుడు నీకు వచ్చింది ఏం చదవాలా శుక్లాంబరం ప్రసన్న ఆదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే మనసులో చదివా అది తీసేయాలి పైంది కూడా అంతే పెట్టేసి ఇంకొక పండు పెట్టి అన్ని అగరబత్తులన్నీ ఒక పండుగ పెడదాం ఈడు పెడదాం ఇంకా పెట్టి ఇప్పుడు ఈడ కదా చేస్తున్నాం ఈడ పెడతాం సైడ్కి పాపలు ఒక్క పెట్టేసినాం కర్పూర హారతి ఇవ్వాలి ఒకటి చాలు అయిపోతుంది నెయ్యి కాబట్టి అంటుకున్నాను షేప్ మొత్తం గొడవడు మిక్సీ ఎందుకు పర్వాలేదు పట్రా కిలో మొక్కుందరా
ముక్కుంది అత్తమ్మ. గణపతిని అలంకరించడం అయిపోయింది. నైవేద్యం ఆరతి బెల్లం ముక్కతో పండ్లను నైవేద్యంగా చూపి నీళ్లు దాపాలి. టెంకాయ కొట్టలే. టెంకాయ కొడదా? టెంకాయ మా ఊళ్ళో ఇంట్లోది ఇంట్లేటివి. ఒకటి 2 తెచ్చి పెట్టుకో, మళ్ళీ ఎన్నిసార్లు తిరుగుతుంది. 2 లేత్తమ్మా. ఇప్పుడు కదుగుతుంది నెయ్యి. కొద్ది హీట్ అయితే కలుగుతుంది. ఏం లేవు మంత్రాలు చదవడానికి. దిక్కులు వాళ్ళకి ఇవి. ఉయ్యాల వచ్చింది. పై కిటికీలు ముయ్యాలి రై నిజంగా. దీపాలు అరవదు. మళ్ళీ వేస్ట్ వాళ్ళు కింద వరకున్నావా? వైరు బుట్టిట్టాడు మీరు అడగట్టు వైరు బుట్ట చదువు. గణపతిం పూజ్యదయాతు. చదువు. గణపతిం గణపతిం ఇదో ఇదే అవుతుందా? తీసి పక్కన పెట్టాలంటది. ఏంది పీఠం తర్వాత నువ్వు అది చదవనా? నేను గణపతిం పూజయాయిత తతో వరలక్ష్మిం పూజయేత్. నాకు చదివినందుకు